సార్ నేను కౌతలంలో హాల్వే హై స్కూల్లో పనిచేస్తున్నాను, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్లో. ఇది ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి మాట్లాడాలంటే మేము ఎవరో కూడా ఎవరికి డబ్బులు ఇవ్వడం కానీ అవినీతిగా ఏం జరగలేదు. యాజ్ పర్ రూల్స్ మేము టెట్ అప్లికేషన్ ఫీజు, డిఎస్సి అప్లికేషన్ ఫీజు కట్టి ఎగ్జామ్ రాయడం జరిగింది. నామ్స్ ప్రకారమే మాకు బీసీడీ కేటగిరీలో నాకు జాబ్ వచ్చింది. సార్ చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది. ఎందుకంటే టెట్ కీ వదలడం దగ్గర నుంచి, టెట్ స్కోర్ వదలడం దగ్గర నుంచి, డిఎస్సి స్కోరు, డిఎస్సి కీ ప్రతిదీ మీకు విజిబుల్గా ఉంటుంది. రిజల్ట్ ఆన్ రికార్డు సైట్లో అఫీషియల్గా సైట్లో పెట్టడం జరిగింది. ఇంకా అవకతవకలకి స్కోప్ ఎక్కడ ఉంది ఇక్కడ? సో నా దృష్టిలో అయితే అందరికీ కూడా ట్రాన్స్పరెంట్గా జరిగింది సార్ డిఎస్సి. ఇందులో ఎటువంటి అవకతవకలు జరగలేదు. అనవసరంగా దీన్ని పాలిటిక్స్ ఉపయోగించి దీన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అనుకుంటున్నాను. సార్ కొంతమందికి వాళ్ళ పర్సనల్ ఎజెండాలు ఉంటాయి సార్. ఎవరో లేకుంటే వాళ్ళకి రాలేదనో లేదో ఇంకోటి కారణాలు తెలియదు, వాళ్ళని నేను క్రిటిసైజ్ చేయలేను. కానీ మా వరకు నేను చెప్పేది ఏంటంటే మాకందరికీ కూడా నిజాయితీగా ఎగ్జామ్స్ రాయడం జరిగినాం. ట్రాన్స్పరెంట్గానే మాకు మార్క్స్ ఇవ్వడం జరిగింది. ప్రతిదీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర నుంచి, మార్క్స్ రిలీజ్ దగ్గర నుంచి, అపాయింట్మెంట్ ఆర్డర్ వరకు ప్రతిదీ పారదర్శకంగా జరిగిందని చెప్తున్నాం. సార్ ఒక్కొక్కరు ఒక్కోలా కష్టపడ్డారు సార్. కొంతమంది 5-6 ఏళ్ళు కూర్చున్నారు, కొంతమంది 3 ఏళ్ళు, 7 ఏళ్ళు, 10 ఏళ్ళు కూర్చొని కొట్టిన వాళ్ళు కూడా జాబ్స్ ఉన్నారు సార్. అలాగే కాబట్టి ఇలా చెప్పడం అంటే ఒక అభ్యర్థి నేను ఒక 2 సంవత్సరాలు కష్టపడి ఉంటాను. ఉద్యోగం 13 ఏళ్ళ నుంచి అనుభవిస్తున్నాను సార్. కానీ వేరే చిన్న జాబులు చేసుకునేవాడిని. నేను డిఎస్సి కూర్చున్నప్పటి నుంచి సిన్సియర్గా చదివి ఈ జాబ్ కొట్టడం జరిగింది. అలాగే చాలా మంది ఇంకా నాకన్నా ఎక్కువగా 7 ఏళ్ళు 10 ఏళ్ళు చదివిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ జాబ్ కోసం. సో అటువంటి వాళ్ళ కష్టాన్ని ఇలా ఆధారాలు లేని నిందలు మోపడం కరెక్ట్ కాదు, సమంజసం కాదని అనుకుంటున్నాను. అవసరం లేదు సార్, అవసరం లేదు. ఎందుకు రాజకీయం జరుగుతుందో దీని విషయం నాకు అర్థం కావట్లేదు. ప్రతిదీ పారదర్శకంగా జరిగింది, స్పష్టంగా కనిపిస్తుంది. రిజల్ట్ అఫీషియల్ సైట్లో పెట్టడం జరిగింది. ఇక్కడ నాకు జరగలేదు, ట్రాన్స్పరెంట్ జరగలేదని చెప్పడానికి ఆధారాలు ఏమున్నాయో నాకు అర్థం కావట్లేదు. ట్రాన్స్పరెంట్గా జరిగింది కాబట్టి అందరూ కూడా ఇది అభ్యర్థుల యొక్క కష్టం. చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి వదలడం పర్ఫెక్ట్ చెప్పినట్టుగా వదలడం, చాలా పట్టుదలగా డిఎస్సిని కండక్ట్ చేయడం చాలా మంది నిరుద్యోగులకి చాలా ఆనందం వేసింది ఉద్యోగాలు రావడం వల్ల. ఇలాంటి పరిస్థితుల్లో మీరందరూ జాబులు డబ్బులు ఇచ్చి కొన్నారనో లేదా ఇంకో రకమైన కామెంట్స్ రాజకీయ పార్టీలు చేయడం అనేది కొంచెం బాధాకరమైనటువంటి విషయం. పేపర్ లీక్ అయిన దాంట్లో వాస్తవం లేదు సార్, కంప్లీట్గా అది అవాస్తవం. అది కేవలం ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం తప్పిస్తే ఇంకో వేరేదేం లేదు. అవసరం లేదు సార్. ఆయన అనుకున్నట్టుగా ఇచ్చిన మాటని డిఎస్సి వదలడం జరిగింది. డిఎస్సిని పట్టుదలగా ఎన్ని ఆటంకాలు వచ్చినా పట్టుదలగా డిఎస్సిని కండక్ట్ చేయడం జరిగింది. స్కోర్లు ట్రాన్స్పరెంట్ గా వదలడం జరిగింది, అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. చాలా ఫాస్ట్ గా డిఎస్సిని చెప్పిన టైంకి డెడ్ లైన్ లో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఒక మొక్కవోని పట్టుదలతో డిఎస్సిని కంప్లీట్ చేయడం జరిగింది. సో అలాంటి వ్యక్తిని మనం ఇంకా అప్రిషియేట్ చేయాలి తప్పిస్తే రాజీనామా చేయాలని చెప్పడం సమంజసం కాదని అనుకుంటున్నాను. నాకు జనరల్ కేటగిరీలో వచ్చింది. నార్మల్ గా అయితే మనకి కేటగిరీ వైజ్ ఇస్తారు, మాకు అలా కూడా కాదు. జస్ట్ మార్క్స్ మా ర్యాంక్ ని బట్టే మాకు సీట్స్ అలాట్ చేసినారు, మాకు స్కూల్స్ కూడా అలాట్ చేసినారు అనమాట. ప్రతిసారి ఏ విధంగా జరిగేదంటే క్యాస్ట్ కేటగిరీ వైజ్ జరిగేది. కానీ ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం రోస్టర్ పాయింట్స్ మా మార్క్స్ మా ర్యాంక్ ప్రకారమే మాకు వచ్చింది అనమాట. నాకే ఆ దాంట్లో జనరల్ కేటగిరీలో వచ్చింది. అంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇప్పుడు మళ్ళీ ఫేక్ ఎలిగేషన్స్ పెట్టడం వల్ల జనాలందరూ ఏమనుకుంటారంటే వీళ్ళు ఖచ్చితంగా డబ్బులు పెట్టి కొనుక్కొని వచ్చినారనే ఫీలింగ్ వాళ్ళలో వచ్చేస్తుంది. మేము ఇంత కష్టపడినా గానీ అవే మాటలు మళ్ళీ మేము వినాల్సి వస్తుందని మేము అనుకుంటాం. ఆల్మోస్ట్ 2018 చంద్రబాబు సార్ అప్పుడు డిఎస్సి చేసినప్పుడు మేము రాసినాం 2018 లో. దాని తర్వాత ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ కష్టపడినాక ఆల్మోస్ట్ 7th ఇయర్ మేము మళ్ళీ డిఎస్సి రాసినాం. అన్ని సంవత్సరాలు మేము కష్టపడి రాసిన ఎగ్జామ్ కి మళ్ళీ ఇప్పుడు ఫేక్ ఎలిగేషన్స్ పెట్టి మేము చూసి రాసినాం, పేపర్ లీక్ అయింది అనే మాట అనేది మాత్రం అయితే నిజం కాదు. సంవత్సరాలు కష్టపడి అసలు ఫేక్ ఎలిగేషన్స్ పెట్టి అసలు అది నిజమో కాదు అని చెప్పి ఇంతమంది జీవితాలని రోడ్ మీద పెట్టి మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం అనేది ఏ మాత్రం నిజం కాదని నేను అనుకుంటున్నాను. లిటరల్ గా అంటే ఇన్ని సంవత్సరాలు ప్రతి ఒక్కరిని చూస్తున్నాం కదా, మెంటల్లీ డిప్రెస్ అయ్యి చదివినారు. అటు వదులుకోలేక, అటు వేరే జాబ్ కి వెళ్ళలేక ఈ జాబ్ కి కూర్చొని చదివి మళ్ళీ ఎగ్జామ్ అంటే వాళ్ళు ఎంత ఇది లోన్ అవుతారో మీరే ఆలోచించాలి. ఇలాంటి ఫేక్ ఎలిగేషన్స్ పెట్టకుండా దీన్ని ఇప్పుడే ముగిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మేమైతే ఒప్పుకోం, నారా లోకేష్ గారిని రాజీనామా చేపియాలని అయితే మేము ఒప్పుకోం. అలా అనిపిస్తే పాత ప్రభుత్వమే ఇన్ని పోస్టులు ఉన్నా కానీ ఎందుకు ఫిల్ చేయలేదని మేము క్వశ్చన్ వేస్తాం.
అలా అనుకుంటే చాలా పేపర్స్ లీక్ అయినాయి. అప్పుడు ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు రాజీనామా చేసుకుంటూ పోవాలి కదా. మేమైతే ఒప్పుకోమని. నేనైతే 7 years కష్టపడినాను. 7 years హాస్టల్లో ఉంటూ కరోనా టైంలో అటు ఇంటి వెళ్ళలేక అటు హాస్టల్స్ ఓపెన్ లేక ఇంట్లోనే ఒక రూమ్ లో ఐసోలేటెడ్ గా ఉంటూ చదువుకున్నాము. కాకపోతే అంత కష్టపడి రాసినా కూడా మళ్ళీ ఇప్పుడు అదే విధంగా మీరు ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకొని చేసుకున్నారు అది అంటే కొంచెం బాధ అవుతుంది. ఎందుకంటే కష్టం అనేది ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు మేము ఒకటే కష్టం వచ్చాం కదా. సో అది కష్టం అని అంటే ఎవరికైనా కూడా బాధ అవుతుంది. కానీ ఒకవేళ నెక్స్ట్ ఎగ్జామ్ అంటున్నారు కదా, అలా చేసినా కూడా మేము ఖచ్చితంగా మేమే మళ్ళీ ఎగ్జామ్ రాసి మళ్ళీ ఈ మొన్న డిఎస్లో ఎవరైతే రిక్రూట్ అయ్యామో మళ్ళీ వాళ్ళమే రిక్రూట్ అవుతాం. పేపర్ లీక్ అయితే అవుట్ ఆఫ్ మార్క్స్ రావాలి కదా. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళకి కూడా జాబ్స్ రావాలి కదా. పేపర్ లీక్ అయిందని ఎలా అంటారు? ప్రూఫ్ ఏంటి పేపర్ లీక్ అయిన దానికి కూడా? సో అవుట్ ఆఫ్ మార్క్స్ రావాలి ప్రతి ఒక్కరికి కూడా, అలా కాదు. సో పాయింట్లతో ఇది ప్రభుత్వం అనేది ఎంత పారదర్శకంగా చేసింది అని అంటే అంత ట్రాన్స్పరెంట్ గా మా డిఎస్ అనేది రన్ చేసింది. కాబట్టి వాళ్ళు లీక్ అయింది పేపర్ అన్నా లేకపోతే ఫేక్ సర్టిఫికేట్ పెట్టినారన్నా ఎలాంటి ప్రూఫ్స్ అయితే లేవు వాళ్ళకి. అంటే మేము ఏదైతే ఈ 6 years వెయిట్ చేసామో 2 ప్రభుత్వాలను చూసినాం. ఒక ప్రభుత్వం ఏమో ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఇస్తామని చెప్పి ఇవ్వలేని వాళ్ళు రాజీనామా చేయాలా? పారదర్శకంగా ఇచ్చి ఈ రోజు మమ్మల్ని ఎంతో మంది జీవితాలని ఒక మెట్టి ఎక్కించిన వాళ్ళని రాజీనామా చేయాలా? మీరే చెప్పండి. అంటే ఆల్మోస్ట్ మాకు అక్టోబర్ వచ్చి 1 year అవుతుంది. అది ఏదో 1 year కాకముందు మమ్మల్ని రిక్రూట్ చేయకముందు చేయొచ్చు. ఇదంతా ఏదో ఒక గూఢ నాటకం అనేది మాకు అనిపిస్తుంది. అంతేగాని వాళ్ళు చెప్పేవాళ్ళు ఏదైతే నిజం అనేది అయితే లేదు. ఎవరో ఏదో ఒక చోట అలా పుట్టిస్తున్నారు తప్ప నుంచి దీంట్లో ఎటువంటి న్యాయం అంటే ఏం లేదు. 6 years ఏదైతే హాస్టల్ చదువుకున్నామో అంత ఇచ్చుకున్నామని చెప్పుకోవాలి. అట్లయితే మేము హాస్టల్ కి పెట్టుకున్న ఖర్చు, మేము చదువుకోవడానికి మేము పెట్టుకున్న ఖర్చు, మా పేరెంట్స్ మా మీద ఇన్వెస్ట్ చేసినది మేము ఇచ్చుకున్నామని చెప్పాలి. అంతేగాని గవర్నమెంట్ కి ఇచ్చినారంటే అది ఎవరు చూసినారు సార్? మేమైతే మాకు ఎటువంటి డబ్బు అడగలేదు, మేము ఎవరికి ఇచ్చుకోలేదు. బాధ వేస్తుంది సార్. ఎందుకంటే 1-2 రోజులు కాదు కదా, ఒక 1 year కష్టపడిన ఫార్మర్ కి ఒక రోజు వర్షం వచ్చి పొలం అంతా పోతే ఎంత ఉంటుందో 7 years మాకున్నప్పుడు మాకు అంతే బాధ ఉంటది కదా. నైట్ నిద్ర లేకుండా చదువుకున్న రాత్రులు ఉన్నాయన్నమాట. అంత కష్టపడి చదువుకున్నప్పుడు బయట ఉన్న వాళ్ళు కూడా అలాగే చదువుకున్నారు. కానీ మంచి ఒక లక్కో లేకపోతే ఇంకొకటో మేము ఒక బెట్ ఇప్పుడు బయట ఉన్నాం, దాన్ని మీరు ఒక రోజు కొట్టేస్తామనంటే మేమైతే ఊరుకోం. ఒకటే సార్, ఇచ్చి ఒక ఇంతమంది వ్యక్తులని ఒక మెట్టి ఎక్కించినారన్న వాళ్ళని రాజీనామా చేయమనాలా? ఇస్తామని చెప్పి వెనుక తిరిగిన వాళ్ళని రాజీనామా చేయాలా? అదొక క్వశ్చన్ వాళ్ళకి రిటర్న్. నా పేరు మల్లేష్. నేను 2019 నుంచి డిఎస్సికి ప్రిపేర్ అవుతా ఉన్నాము. నోటిఫికేషన్ రాలేదు. 5 సంవత్సరాలు ఎదురు చూసాము, ఎక్కడ నోటిఫికేషన్ రాలేదు. తర్వాత 2025లో మెగా డిఎస్సి ద్వారా ఈ టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశారు. దాంట్లో నాకు మెరిట్లో ర్యాంకు రావడం వల్ల టీచర్ ఉద్యోగం సంపాదించాను. ప్రస్తుతం నేను కౌతల మండలం హాల్వి గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. వాళ్ళు చేస్తున్నవన్నీ కూడా నిరాధారణమైనటువంటి ఆరోపణలు, వాటిలో ఏమాత్రం నిజం లేదు. నిజానికి వాళ్ళు కోర్టుకు కూడా వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి వీటిపైన ఏదో అవకతవకలు జరిగాయని చెప్పేసి కోర్టుకు వెళ్తే కోర్టు సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టండి అని అడిగితే ఎటువంటి సాక్ష్యం వాళ్ళు చూపించలేకపోయారు. దానివల్ల కోర్టు కూడా దీనికి కేసును కొట్టివేయడం కూడా జరిగింది. సో ఇవన్నీ జరిగినా కూడా మళ్ళీ ఇలాగనే చేస్తున్నారంటే వాళ్ళు ప్రజల్లో ఏదో కొంచెం అలజడి సృష్టించడానికి చేస్తున్నటువంటి చర్యలు తప్ప దీంట్లో ఎటువంటి నిజం లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈ సభాముఖంగా. అటువంటి డబ్బులు ఇచ్చే స్తోమత మా దగ్గర లేదు. మేము చాలా పేద కుటుంబం నుంచి వచ్చాము. 5 సంవత్సరాలు నిర్విరామంగా కష్టపడడం వల్ల ఈ ఉద్యోగం వచ్చింది తప్ప డబ్బులు ఇచ్చి కొనేలాగా ఉంటే మేము వేరే ఉద్యోగాలు చేసుకునే లేదా బిజినెస్ చేసుకునే వాళ్ళం తప్ప ఈ ఉద్యోగం కోసం ఇంత కష్టపడే వాళ్ళం కాదు. ఎటువంటి సింగిల్ రూపాయి కూడా ఇవ్వకుండా మేము ఈరోజు సంపాదించాం. మెరిట్లోనే మాకు ఉద్యోగం వచ్చింది తప్ప ఎటువంటి అవకతవకలు జరగలేదు. సో ఇదంతా నిరాధారమైనటువంటి ఆరోపణలు తప్ప దీంట్లో ఎటువంటి నిజం లేదని చెప్తా ఉన్నాం. ప్రజల్లోకి వెళ్ళడానికి ఈరోజు వాళ్ళకి ఎటువంటి అవకాశం లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏవైతే చెప్పిందో అవన్నీ చేసుకుంటూ వచ్చింది. సో మాట్లాడడానికి ఏ విషయం లేదు కాబట్టి ఈ విషయం దొరికింది, దీన్ని పట్టుకొని లాగుతూ ఉన్నారు తప్ప దీంట్లో ఎటువంటి నిజం లేదని కూడా చెప్తా ఉన్నాం. సో ఎటువంటి అవకతవకలు లేకుండా డిఎస్సి జరిగింది. 150 రోజుల్లో ఫిల్ చేసినటువంటి ఘనత మన హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ సార్ గారికే చెందుతూ ఉంది. సో అంటే ఇటువంటి గొప్ప గ్రేట్నెస్ అంతా కూడా వాళ్ళకి చెందకుండా వాళ్ళపైన బురద జల్లుతున్నారు తప్ప ఎటువంటి నిజం లేదని చెప్తా ఉన్నాం. నమస్తే సార్, నా పేరు ఆదేన సార్. 2014 నుంచి సార్ 2014, 2018, 2018 నుంచి కూడా ఇయర్లీ పడుతుంది అన్నట్లు మేము ఎదురు చూసాము. కానీ అప్పుడైతే మాకు డిఎస్సి అనేది రాలేదు. చాలా నిరుత్సాహంగా ఉండేవాళ్ళము. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు డిఎస్సి ఎప్పుడైతే వదిలేరో అప్పుడు మాకు కొంచెం అంటే వస్తుందనే ఆశతోనే చదివాం సార్.
ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేసింది. మేము దీని ద్వారా ఇబ్బంది పడుకోకుండా హ్యాపీగా ఉన్నాం సార్. నాకు తెలిసి అవన్నీ అపోహలే సార్. ఏదో ఇది రాజకీయ కుట్రలే తప్ప నిజంగా అయితే ఆ విధంగా జరిగినది అయితే కాదు సార్. ఇదేదో కావాలని రాజకీయ బురద అంటే దయచేసి మా డిఎస్సి అభ్యర్థులు ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్ట నష్టాలు ఓడ్చుకొని పెండ్లాం పిల్లల్ని వదిలిపెట్టేస్తే వచ్చింది సార్ మాకు ఈ డిఎస్సి అనేది. కాబట్టి దాని మీద దయచేసి దీని మీద ప్రతిపక్షాలు కానీ ఎవరైనా కానీ తెలిసి తెలియక మాట్లాడడం చాలా తప్పు. మేము ఎంత కష్టపడ్డామో, ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపామో, ఎన్ని బుక్కులు చదివామో, అన్ని బుక్కులు చదవడమే కాకుండా ప్రతి లైను, ప్రతి అక్షరాన్ని, ప్రతి పదాన్ని గుర్తుపెట్టుకుంటే తప్ప ఈరోజు మాకు ఇంత పోటీలో మేము నిలబడి చేయగలిగినాం సార్. అంత ఆశమాషి డిఎస్సి అయితే కాదు సార్. సార్ అదైతే అవాస్తవం సార్. వాళ్ళు 16,000 పోస్ట్ ఈ 16,000 కుటుంబాలు ఇప్పుడు పడుతున్న ఆనందాన్ని వాళ్ళు చూడండి సార్. ఎంతోమంది పెళ్ళికి అని విద్యార్థులు చాలామంది వాళ్ళ యొక్క అవస్థలు, వాళ్ళ దీన పరిస్థితిని చూస్తే ఇప్పుడు అంతమంది కుటుంబాలకు వెలుగునిచ్చినారు వీళ్ళు. ఒక మాట చెప్పాలంటే వాళ్ళ ఫొటోస్ ఇండ్లలో పెట్టుకొని పూజించాల్సిన వ్యక్తులు సార్ వాళ్ళు. కనీసం 45 డేస్లోనే ఇంత ఛాలెంజ్గా తీసుకొని గ్రేట్గా చేసినారు. నిజంగా వాళ్ళు చంద్రబాబు సార్ కానీ, లోకేష్ సార్ కానీ, ఆ కూటమి ప్రభుత్వంలో పవన్ సార్ కానీ వాళ్ళ పాదాలకు నమస్కరించవచ్చు సార్. అంత గొప్ప త్యాగం ఇది, గొప్ప కార్యక్రమం. అంతే సార్. డబ్బులు వసూలు చేయడం ఎక్కడ ఉంటుంది సార్? మేము పేద పరిస్థితి నుంచి వచ్చాము. అసలు డబ్బులు ఇచ్చే వాళ్ళైతే ఇంతమంది కొనకొచ్చి ఏదో జెండాలు పట్టుకోవాలంటే అంత చేసే రోజులు కాదు సార్ ఇది. అసలు చదువుకున్న వ్యక్తి ఎవరు కానీ ఆ విధంగా ఆ పని చెయ్యరు. 100% అసలు అది కానే కాదు సార్.